మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 193. అవతార పరిసమాప్తి. దివ్యశక్తి ఎప్పుడు ఏ రూపంలో అవనిస్థలిపై అవతరించినప్పటికీ ఆ కాలంలో లోకమే ఒక అలౌకిక అనుపమ కాంతితో వెలిగిపోతుంది. లోకంలో ఈ కాంతి ప్రసారం బహు అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఆ దివ్య కాంతి వల్ల మానవాళికి మహోపకారం జరుగుతుంది. తనను గురించి మాత్రమే ఆలోచించుకుంటే మానవుడు, అందరినీ గురించి ఆలోచిస్తే దైవం అని అపూర్వంగా నిర్వచించింది అమ్మ. ఇంతవరకు భూమి మీదకు ఎందరో అవతారమూర్తులు అరుదించారు. కానీ అందరూ శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అని విభజన రేఖలు గీచుకున్నవారే. అందరి యోగక్షేమాల గురించి ఆలోచించిన వ్యక్తులు చరిత్రలో మనకు ఇంతవరకు కనిపించలేదు. అమ్మ మాత్రమే అందరి యోగక్షేమాలను విచారించింది. సర్వే జనా సుఖినోభవంతు అని, లోకా సమస్త సుఖినోభవంతు అని అమ్మ మాత్రమే త్రికరణ శుద్ధిగా ఆకాంక్షించింది. ఇదంతా అదే అన్న ప్రబోధం ద్వారా జగద్గురువుగా ఇదంతా నేనే, మీదంతా నేనే, మీరంతా నేనే, ఈ సృష్టి నాది అన్న ప్రవచనాల ద్వారా జగదీశ్వరిగా ఎంత వెదికినా అది కానిది కనిపించడం లేదు అన్న స్థితి వలన పరమజ్ఞానిగా, చిన్నమస్తక స్థితి వలన యోగీశ్వరేశ్వరిగా అమ్మ బహుముఖాల లోకానికి అభివ్యక్తమై వివిధ దేవతామూర్తుల్లో సాధకులకు దర్శనమిచ్చి ఆర్తులకు వరప్రదాయనిగా, వాంఛితార్థప్రదాయనిగా, ఆపద్బాంధవిగా, విశిష్ట అవతారమూర్తిగా విశ్వవందిత అయింది. 1923 మార్చి 28వ తేదీన జననమంది. 62 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా, అనుపమానంగా లోకంపై వాత్సల్యాన్ని, ప్రేమను, ఆదరణను, కారుణ్యాన్ని, జ్ఞానాన్ని కుంభవృష్టిగా కురిపించింది. దైవత్వంతో పాటు మాతృత్వాన్ని మేళవించి ఒక అపురూపమైన వ్యక్తిత్వానికి రూపకల్పన చేసి లోకానికి ఇంతకుముందు ఎరుగని క్రొత్త అనుభవాన్ని ప్రసాదించి లాలనతో, పాలనతో పరవశింపజేసింది. కాలాన్ని శాసించిన అమ్మ, కాలస్వరూపిణి అయిన అమ్మ కూడా కాల నియమానికి బద్ధురాలు కాక తప్పలేదు. పరిమితులకు లోబడిన పరిణామశీలి అయిన శరీరానికి అంతర్ధానం అత్యంత సహజం. రూపం పరిమితం, శక్తి అనంతం అని చాటి పరిమితులను, పరిధులను అధిగమించి అనంత శక్తి స్వరూపిణి అయింది అమ్మ. ఈ పరిణామం 1985 జూన్ 12వ తేదీన జరిగింది. 1923-85 మధ్యకాలం జగతికి స్వర్ణయుగం. ప్రేమ రక్తమాంసాదులు ధరించి మానవాళిని మురిపించిన కాలం. కారుణ్యానికి కరచరణాదులు కలిగి లోకాన్ని కనికరించిన తరుణం. జ్ఞానం వాగ్రూపం ధరించి లోకాన్ని ప్రతిధ్వనింపజేసిన సమయం. మే నెల ఆరంభం నుంచే అమ్మకు అనారోగ్యం మొదలైంది. మూత్రకోశం కొద్దిగా దెబ్బతిన్నది. గుండె జబ్బు, మధుమేహం, రక్తపోటు తీవ్రంగా బాధించసాగాయి. రక్తమంతా ఈశ్వరత్వమే అని ప్రవచించిన ఈశ్వరిలో రక్తక్షీణత కలిగింది. సర్వ నాడీమండలం క్రమంగా బలహీనం కావడం ఎక్కువైంది. ఫలితంగా శరీరంలో నీరు చేరడం మొదలై శరీరం నీటికుండ అయింది. డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ ఇనజకుమారి చికిత్స చేశారు. చాలా బలమైన ఔషధాలను వాడారు. సర్వ వ్యాధులు కూడా ప్రబలంగానే ఎదురు తిరిగాయి. అమ్మ అజేయమైన శక్తి ముందు అందరూ ఓడిపోవలసిందే అని మనం తరచుగా అనే మాటలను ఆధారం చేసుకుని మెడికల్ సైన్స్ కూడా ఓడిపోతున్నది అని డాక్టర్లను పరిహసించింది. ఈ ఘర్షణలో అమ్మ శరీరం అమితమైన బాధకు గురి అయింది. సహన స్వరూపిణి అమ్మ బాధ భరించలేదు, శరీరం తట్టుకోలేకపోతున్నది అని వివరిస్తూ, శిథిలమయ్యే ఈ శరీరానికి ఎన్నాళ్ళని పోటీలు పెట్టమంటారు అని ప్రశ్నిస్తూ, సహనం చచ్చిపోయిన పిదప బ్రతకూడదు అని చమత్కరిస్తూ, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నన్ను పోనీయండి, నవ్వుతూ నన్ను పంపించండి అని తరచుగా అడిగింది. వైద్యుల శ్రమ ఫలించింది. మే నెల చివరకు అమ్మకు నీరు బాగా తగ్గింది. కానీ ఏం లాభం? పర్యవసానంగా శరీరంలోని లవణాలు, నీరు ఒకటేమిటి, సర్వ ప్రాణావసర పదార్థాలు లోపించాయి. రక్తపోటు బాగా పడిపోయింది. జూన్ 2వ తేదీన ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు మళ్ళీ తీవ్రస్థాయిలో చికిత్స చేశారు.
నరాల ద్వారా లవణాలు, నీరు ఇచ్చారు. ఆ స్థితిలోనే అమ్మ ఆవరణలోని అనేకులకు అంతిమ సందేశం ఇచ్చింది. ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడింది. చూడవచ్చిన వారందరికీ అమ్మ నమస్కరించింది. ఆ నమస్కారాలకు ఒక్కొక్కరు గతుక్కుమంటుంటే, మీరందరూ మహానుభావులు, దైవస్వరూపులు, అందుకే అందరికీ వందనాలు అన్నది. అమ్మకు సెలైన్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతుంటే వాళ్లను వారిస్తూ అమ్మ అన్నది, ప్రయాణానికి సిద్ధంగా ఉన్న నాకెందుకు ఈ సెలైన్, అన్నపూర్ణాలయానికి ఇవ్వండి అని. అన్నపూర్ణాలయం గంట వినిపించలేదని తహతహలాడింది. తాను ఉన్నా లేకపోయినా అన్నపూర్ణాలయం గంట నిత్యం వినిపించాలన్నది. అన్నపూర్ణాలయం గంట ఆగిపోతే తన గుండె ఆగిపోతుంది అన్నది. ఆ ఘంటానాదంలోనే సర్వ వేదసారం ఉన్నది అన్నది. అందరినీ ఒకసారి చూడాలి, పిలిపించరా అని అడిగింది. ఆవరణలోని అనేకులు వచ్చి అమ్మ పరిస్థితి చూసి అమ్మ మాటలు విని భోరు భోరున దుఃఖించారు. అమ్మ కూడా కన్నీరు కార్చింది. కలగబోయే వియోగ బాధకు బిడ్డలు ఎట్లా తట్టుకుంటారు అన్న ఆలోచనే అమ్మ కన్నీటికి కారణం కావచ్చును. కానీ ఆ ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి డాక్టర్ జస్వంత్, నెల్లూరు నుంచి డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారు వచ్చారు. అమ్మను పరీక్షించి ప్రమాదం తప్పినట్లు ప్రకటించారు. అందరూ ఎంతగానో ఆనందపడ్డారు. అంతకు పూర్వమే వైద్యుల సలహాను అనుసరించి అమ్మ దర్శనం కాలాన్ని తగ్గించడం జరిగింది. కానీ జూన్ 3వ తేదీ ఉదయం అమ్మ స్నానం చేసి చీర కట్టుకుని నుదుట ఇంత బొట్టు పెట్టుకుని మంచంపై కూర్చుని దర్శనం ప్రసాదించింది. ఆనాటి ముఖంలోని వర్చస్సును చూసి మాతో పాటు డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు. రోజులు గడిచాయి. 11వ తేదీ రాత్రి అమ్మ నన్ను పిలిపించి అనేక విషయాలు మాట్లాడింది. తాను వచ్చిన పని అయిపోయిందన్నది. ఇంక బ్రతకటం అనవసరం అన్నది. నాకు దుఃఖం ఆగింది కాదు. సంస్థను యథాతథంగా కొనసాగించమని ఆదేశించింది. ఎప్పటి వలనే తాను అన్నీ చూసుకుంటానని వాగ్దానం చేసింది. 12వ తేదీ ఉదయానికి అన్ని వ్యాధులు నయమయ్యాయి. అమ్మ చికిత్సలో పాల్గొనడానికి బృందావనం నుంచి వచ్చిన డాక్టర్ జానకీదేవి అమ్మకు పూర్ణమైన ఆరోగ్యం కలిగినట్లు ప్రకటించింది. ఇక నుండి అమ్మ త్వరగా కోలుకొనగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఆ మధ్యాహ్నం అమ్మ కొందరికి దర్శనం అనుగ్రహించింది. స్వయంగా తన చేతి మీదుగా ప్రసాదాలిచ్చింది. సాయంకాలం స్నానం చేసింది. కుర్చీలో కూర్చుని నామ సంకీర్తన విన్నది. ఆ రాత్రికి 8 గంటల తర్వాత తాడేపల్లిగూడ నుంచి వచ్చిన యాత్రిక దంపతులకు దర్శనమిచ్చి ఆశీర్వదించింది. నాకు పని అంటూ ఉంటే మీకు కనబడడమే అని ప్రకటించిన అమ్మ తుది శ్వాస వరకు తన బిడ్డలకు ప్రేమగా దర్శనం ప్రసాదించింది. నన్ను చూడడమే పుణ్యం అన్న అమ్మ ఎంతమందిని పుణ్యాత్ములను చేసిందో. హఠాత్తుగా అమ్మ శ్వాసలో మార్పు వచ్చింది. ప్రాణవాయువు చాలక బాధపడింది. బాపట్లలో ఉన్న డాక్టర్ల కోసం, పరికరాల కోసం కబుర్లు వెళ్ళాయి. డాక్టర్ ఇనజకుమారి వచ్చింది. ప్రాణవాయువు, పరికరాలు వచ్చాయి. అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. అమ్మ తల నా చేతుల్లోనే ఉన్నది. డాక్టర్లు, కొడుకులు, కోడళ్ళు, వసుంధర అంతా అక్కడనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. అమ్మ అనాయాసంగా, అతి ప్రశాంతంగా ప్రాణాలు వదిలింది. మీ ఇష్ట ప్రకారం నడుస్తున్నట్లు కనిపిస్తాను, కానీ నా ఇష్ట ప్రకారమే మిమ్మల్ని నడుపుకుంటాను అని ప్రవచించిన అమ్మ తన నిర్ణయాన్ని అమలుపరిచింది. నేనేం చేసినా మీకోసమే, నేను స్నానం చేసినా, చీర కట్టుకున్నా మీకోసమే అని వివరించిన అమ్మ అసువులు విడనాడడం కూడా మన మేలు కోసమేనేమో. మరి అమ్మ అవతరించింది మన కోసం, జీవించింది మన కోసమే అయినప్పుడు ఈ ఉపసంహారం మాత్రం మన కోసం ఎందుకు కాదు? మీ అవసరాలు మీకు తెలియవు, మీ అవసరాలు నాకు తెలుసు అని అమ్మ ఘంటాపదంగా చెప్పింది కదా. రాత్రి 10:35కు అమ్మ చెప్పినట్లు వైద్య విజ్ఞానం అమ్మ పాదాల మ్రోల అవనతమైపోయింది. అమ్మ తుది శ్వాస వదిలింది. అందుకు కారణం వైద్యులకు అంతుబట్టలేదు. ఇక నుండి తన యావత్ సంతానాన్ని ఆదివ్యాధుల నుండి కాపాడవలసిన శరీరం వ్యాధిగ్రస్తమై ఉండటం సముచితం కాదనేమో సర్వ వ్యాధుల నుండి తన దేహాన్ని వినిర్ముక్తమై వినిర్మలము విశుద్ధము చేసింది. దివ్య ప్రక్రియ అంతరార్థము, దివ్య ప్రణాళిక పరమార్థము ఏమైనప్పటికీ దివ్యశక్తిని మనం అర్థం చేసుకునేందుకు, ప్రేమను మనం పొందేందుకు దేనిని అమ్మ ఉపకరణం చేసుకుందో ఆ పార్థివ శరీరమే, ఆ పాంచభౌతిక దేహమే
ఇక మనకు కనిపించదనేసరికి అందరూ నిర్వీర్యులు, నిస్తేజులు అయినారు. కాలువ నిండుగా నీరున్నా దాహం తీర్చుకోవడానికి రేవు కావాలి కదా. దైవశక్తి సర్వవ్యాప్తమై ఉన్నా మన కళ్లకు కనిపించింది ఆ మృణ్మయ శరీరమే కదా. మనం పూజించుకుంది ఆ శరీరాన్నే కదా. మనకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం కలిగినా మనం పరుగులెత్తింది ఆ పాదాల వద్దకే కదా. ఆ మూర్తే మనకు జ్ఞానజ్యోతి, ఆర్తే మనకు ప్రేమరీతి. ఆవరణంలోని అందరూ, గ్రామస్తులందరూ అమ్మ నివాసానికి వచ్చారు. వాతావరణమంతా ఉత్తుంగ తరంగిత దుఃఖసాగరమైంది. కొందరు ముఖ్యులకు, పత్రికల వాళ్లకు, రేడియో వారికి వార్తలు వెళ్ళాయి. అంతకుముందు 6 నెలలుగా పనిచేయని ఫోన్ ఆ క్షణాల్లో విచిత్రంగా పనిచేసి అమ్మకు విధేయతను ప్రకటించింది. ఆ శరీరాన్ని ఏం చేయాల్సింది కూడా అమ్మ ముందుగానే చెప్పింది. ఆ ఆదేశానుసారమే అనసూయేశ్వరాలయంలో లోగడ నాన్నగారిని ప్రతిష్ఠించినట్లుగానే ఆ గర్భాలయంలో అమ్మ కోసం నిర్ణీతమైన స్థలంలో అమ్మను ప్రతిష్ఠించడానికి నిర్ణయమైంది. అమ్మ 10:35 ప్రాణం వదిలితే ఆ క్షణం నుంచి క్షణం క్షణం ముఖంలో దీప్తి అధికమవుతూ 11:30 అయ్యేసరికి అమ్మ ముఖం పున్నమి నాటి చంద్రబింబంలాగా ప్రకాశించింది. ఆ వెలుగు చివరి వరకు చూసేవాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నది. 13వ తేదీ తెల్లవారేసరికి ఈ విషాద వార్త దేశమంతా తెలిసింది. అన్ని పత్రికలు మొదటి పేజీలో ప్రచురించాయి. రేడియో ప్రాంతీయ వార్తల్లోనూ, జాతీయ వార్తల్లోనూ ప్రకటించింది. అందువల్ల భక్తులు వేల సంఖ్యలో చివరి దర్శనం చేసుకోగలిగారు. ఆ రోజంతా అమ్మ సన్నిధిలో లలితా సహస్రనామ పారాయణ జరిగింది. అమ్మ నామ సంకీర్తన జరిగింది. సుప్రభాత సంధ్యావందనాలు మామూలుగానే జరిగాయి. అన్నపూర్ణాలయం గంట అమ్మకు వీణుల విందు చేసింది. 14వ తేదీ ఉదయం మహాయాత్ర ప్రారంభమైంది. ఆ గదిలోనే అమ్మకు స్నానం చేయించి బిన్నీ సిల్కు చీరే, సర్వాభరణాలు అలంకరించారు. గది బయటకు తీసుకువచ్చి మంచంపై పడుకోబెడితే ప్రాణం లేనట్లు ఏమాత్రం లేదు. అతి ప్రశాంతంగానూ అధిక తేజోవంతంగానూ ఉంది ముఖం. సుమారు 7 గంటలకు అమ్మను మంచంపై బయటకు తీసుకువచ్చి అలంకరించబడ్డ బండిపై ఉంచారు. గ్రామస్తుల కోరికపై గ్రామంలో హాహాకారాలతో, జయజయధ్వానాలతో, మంగళవాద్యాలతో ఊరేగింపు జరిగింది. హైమాలయంలో ప్రత్యేకంగా నిర్మించిన ఉన్నతమైన వేదికపై అమ్మ మామూలుగా పూజావేళల్లో కూర్చునే సింహాసనంలో అమ్మను ఆసీనం చేశారు. 1000 లీటర్ల పాలతో అమ్మకు అభిషేకము, పుట్టి పూలతో పూజ జరిగాయి. ఈ అభిషేక అర్చనల్లో అందరూ పాల్గొన్నారు. ఆ పూజలో పాల్గొన్న వారెవరూ అది ఒక విగతజీవికి చేసే పూజగా భావించలేదు. ఏ జన్మదినోత్సవంలోనో, కళ్యాణ దినోత్సవంలోనో అమ్మకు చేసే పూజగానే ఉత్సాహంగా జరిగిపోయింది. మధ్యాహ్నం 1:30 అమ్మ అనసూయేశ్వరాలయ ప్రవేశం చేసింది. 1:58 గర్భాలయంలో ప్రతిష్ఠ జరిగింది. భూగృహంలో సర్వాభరణ భూషిత అయిన అమ్మతో పాటు అమ్మ స్వయంగా వాడుకునే వస్తువులు, అమ్మ జీవిత చరిత్ర, మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు, లలితా సహస్రనామానికి భారతీ వ్యాఖ్య, త్రయీ విద్య గ్రంథాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆ భూగృహాన్ని, ఆ చింతామణి గృహాన్ని లవణం, విభూతి, కుంకుమలతో నింపేసరికి సాయంకాలం 3 గంటలైంది. ఆసనం వేయించడంలో, ప్రతిష్ఠించడంలో అమ్మ శరీరం రబ్బరు బొమ్మ వలె సహకరించింది. ఆ మర్నాటి నుండి 11 రోజులు అనసూయేశ్వరాలయంలో అభిషేకాలు, పారాయణలు, 1,00,000 నామార్చనలు అధికంగా జరిగాయి. పూర్ణాహుతి నాడు సాయంకాలం అమ్మ నివాసాన్ని వాత్సల్యాలయంగా నామకరణం చేసి అమ్మ ఫోటోలు, వస్తువులు అందరూ దర్శించేందుకు వీలుగా మార్చబడగా శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు దానిని ప్రారంభించారు. ఆ సభలో అమ్మ ఆదేశానుసారం, అమ్మ అభీష్టానుసారం అమ్మ ప్రారంభించిన అమ్మ సంస్థలు యథాతథంగా కొనసాగుతాయని శ్రీ విశ్వజనని పరిషత్ ప్రకటించింది. తాను ఇక ముందు కనపడనని ఎవరూ బాధపడవద్దని అభయమిస్తూ ఎప్పటిలాగే బిడ్డలనందరినీ తాను కనిపెట్టి ఉంటానని అమ్మ ఇచ్చిన హామీ కూడా సభాముఖంగా అందరికీ అందించబడింది. దానితో అప్పటిదాకా నీటిలో మునిగిన వారు ఊపిరాడకు ఉక్కిరిబిక్కిరి అయినట్లు, గుండె బరువెక్కి ఉన్న జనం నీటి నుండి తలలు బయటకు వచ్చినట్లు కొద్దిగా గాలి పీల్చుకున్నారు. గుండె బరువు దిగినట్లయింది. కారు చీకటిలో ఆశాజ్యోతి వెలిగింది. అమ్మంటే ఏమిటో ఎంతో వివరంగా చెప్పింది. అమ్మంటే అంతులేనిది,
అడ్డులేనిది, అన్నిటికీ ఆధారమైనదట. అమ్మ అంటే ఈ 4 గోడల మధ్య మంచంపై కూర్చున్న ఈ 4 అడుగుల 10 అంగుళాల వ్యక్తి కాదు అని కూడా ప్రవచించింది. ఈ సర్వానికి ఆది అంతము ఏదో, దేనికి ఆది అంతము లేదో అదే అమ్మ అని ప్రవచించింది. రూపం పరిమితం, శక్తి అనంతం అన్నది. నేను నేనైన నేను అన్నది. అన్ని నేనులు నేనే అన్నది. ఇదంతా నేనే అన్నది. మీరంతా నేనే అన్నది. ఇంత వివరంగా చెప్పిన అమ్మకు ఇక అంతం ఏమిటి? రూపానికి పరిమితి ఉన్నది కనుక కళ్ళు తెరిచిన మాత్రాననే ఎవరికైనా కనిపించే ఆ మహాలావణ్య సేవధి, ఆ నిరుపమ సౌందర్య జలధి, ఆ కనువిందైన కమనీయ రూపం కనుమరుగు కావచ్చును, కరువు కావచ్చును. అమ్మ అశరీరి, ఆ స్నాయువు కావచ్చును. కానీ మహిమాన్వితమైన ఆ దివ్యత్వం, మధురాతి మధురమైన ఆ మాతృత్వం, అఘటన సమర్థము, అనంతము అయిన ఆ శక్తి ఎక్కడకు పోతుంది? ఎక్కడకు పోదు. అంతటా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. పరిమిత శరీరం విడిచేసరికి ఇప్పుడు అమ్మ సహస్ర పాదాలతో, సహస్ర కరాలతో, సహస్ర శీర్షాలతో విరాట్ రూప, విశ్వసాక్షి, విశ్వరూపిణి, విశృంఖల, మహోజ్వల, చతుష్షష్టి కళారూప, సర్వాత్మస్వరూపిణి. అమ్మ పంచభూతాలు ఉన్నంతకాలం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం ఉంటుంది. భూమిపై మనిషి ఉన్నంతకాలం ఉంటుంది. మనిషి మనిషిలో ప్రాణరూపిణి అయి, ప్రేమ స్వరూపిణి అయి అలరారుతుంది. అమ్మ అవినాశ, అమ్మ అనంత, అమ్మ అక్షర, అమ్మ అజరామర. మనం లోపలికి అవలోకిస్తే అమ్మ, బయటకు ఆలోకిస్తే అమ్మ. మరి అన్ని నేనులు నేనేనన్నది కదా. ఇక నుండి మనలో ఉండే మనను నడిపిస్తుంది, మనను కనికరిస్తుంది, మనను కాపాడుతుంది అమ్మ. అయినా నాన్నగారి పక్కనే నా స్థానం, ఎప్పటికైనా నా నివాసం అనసూయేశ్వరాలయమే అని సుస్పష్టంగా ఎన్ని పర్యాయాలో అమ్మ చెప్పింది. కనుకనే ఈ అనంత శక్తి సాగరానికి రేవు, మానవాళికి శాశ్వత తీర్థయాత్రా స్థలం జిల్లెళ్లముడయింది. సర్వప్రజానీకానికి అభయప్రదాయిని అయి, ఆశా జ్యోతి అయి, అనంత దీప్తితో వెలుగొందుతున్నది అనసూయేశ్వరాలయం. అమ్మ మహాపూజ్య, మహేశ్వరి, మహారథి, అందుకో అందుకో ఆదరంతో మా హారతి. అమ్మ అమృత సందేశం. వ్యాసం 194. 11/6/85 రాత్రి అమ్మ రామకృష్ణ అన్నయ్యతో చెప్పిన మాటలు. మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఎక్కడకు పోతానురా. నేను మీతోనే ఉంటాను. మీకు కనపడకపోవచ్చును గాని ఎప్పుడులాగే మిమ్మల్ని నేను చూసుకోను. బిడ్డల యోగక్షేమాలు చూసుకోవడం తల్లి ధర్మం. అన్నపూర్ణాలయం, విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు అన్నిటినీ యథావిధిగా కొనసాగించండి. ఎట్లా నడపడం అని భయపడవద్దు. ఇప్పుడు మాత్రం ఇదంతా అంటే ఈ సంస్థను నడపడం మీరు చేస్తున్నారా? మీ ద్వారా జరుగుతున్నది. మీరు నిమిత్తమాత్రులు. ఇప్పుడు ఏ శక్తి జరుపుతున్నదో ఇక ముందు కూడా అదే శక్తి జరుపుకుంటుంది. ఈ సంస్థ ముందు ముందు మహోజ్వలంగా ఉంటుంది. సాధకులకు, యోగులకు, తపస్సులకు ఈ నేల నిలయమవుతుంది. యాత్రికులకు జిల్లెళ్లమూడి మహాక్షేత్రం అవుతుంది. నేను కనపడను అని దుఃఖపడకండి. అవసరమైనప్పుడల్లా కనిపిస్తాను. ఈ అమృత సందేశం అమ్మ అవతార పరిసమాప్తి ముందు రోజు రాత్రి రామకృష్ణ అన్నయ్యతో చెప్పిన మాటలు. జయహో మాతా శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.